సొంత రాజుపై ఉన్న భక్తితో తన చేతినే నరుక్కున్న ఒక సాధారణ సైనికుడి కథ. గద్వాల కోటను కాపాడడానికి జరిగిన ఒక అద్భుతమైన త్యాగం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిడ్జూరు వద్ద 7 నవాబుల ఉమ్మడి సైన్యంతో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సోమనాద్రి దగ్గర ఒక అద్భుతమైన, అతి వేగంగా ప్రయాణించే ప్రియమైన యుద్ధాశ్వం ఉండేది. ఆ గుర్రం యుద్ధరంగంలో సోమనాద్రికి కుడిభుజం లాంటిది. సోమనాద్రిని నేరుగా ఎదుర్కోలేకపోయిన నవాబుల సైన్యం ఒక కుట్ర పన్నింది. రాత్రివేళ గద్వాల సైనిక శిబిరంలోకి రహస్యంగా చొరబడి సోమనాద్రి గుర్రాన్ని అపహరించి తుంగభద్ర నది ఆవలి ఒడ్డున ఉన్న తమ నిజాం సైనిక శిబిరానికి తరలించారు. ఉదయాన్నే తన ప్రియమైన గుర్రం కనిపించకపోవడంతో సోమనాద్రి తీవ్రమైన దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాడు. కుడిచేయి పడిపోయినంత పని అయ్యింది. వెంటనే సోమనాద్రి తన దర్బార్లో ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే శత్రువుల శిబిరం నుంచి నా గుర్రాన్ని సురక్షితంగా తిరిగి తీసుకువస్తారో వారికి ఆ గుర్రం ఒక్క రోజులో ఎంత మేర నేల తిరగగలిగితే అంత భూమిని శాశ్వత ఈనాంగా దానం చేస్తాను అని సోమనాద్రి ప్రతిజ్ఞ చేశాడు. శత్రువుల శిబిరం వేల మంది సైనికులతో పటిష్టమైన కాపలాలో ఉంది. ప్రాణాలకే ప్రమాదం ఉన్న ఆ సాహస కార్యాన్ని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో బోయ హనుమంతప్ప నాయుడు అనే వీరుడు ముందుకు వచ్చాడు. గుర్రాల మాలిషు, కాపలా వ్యవహారాలు చూసే హనుమప్ప తన రాజు రుణం తీర్చుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టాడు. తలపాగా ధరించి, నడుముకు చిన్న కత్తి కట్టుకుని, గడ్డిమోపు అమ్మే వ్యాపారిలా వేషం మార్చుకుని చీకట్లో నది దాటి శత్రువుల శిబిరంలోకి చొరబడ్డాడు. తెలివితో కాపలాదారులను తప్పించుకుంటూ గుర్రాలు కట్టే శాలకు చేరుకున్నాడు. అక్కడ తన రాజాశ్వాన్ని గుర్తించిన హనుమప్ప దానిని విడిపించే లోపే కొందరు శత్రు సైనికులు అటుగా రావడం గమనించాడు. తక్షణమే సమీపంలో ఉన్న గడ్డి కుప్ప కింద పడుకుని తన శరీరాన్ని కప్పేసుకున్నాడు. గుర్రం కాళ్ళు కదిలిస్తే తాడు ఊడిపోవచ్చని అనుకున్న ఒక నవాబు సైనికుడు అక్కడే ఉన్న ఒక పెద్ద ఇనుప గూటాన్ని తీసి నేలలోకి బలంగా దింపాడు. అయ్యో, ఆ ఇనుపగూటం సరిగ్గా గడ్డి కుప్ప కింద చాచి ఉన్న హనుమప్ప అరచేతి గుండా నేలలోకి దిగిపోయింది. నరక యాతన అనుభవించిన తాను ఒక్క అరుపు అరిచిన సోమనాద్రి గుర్రాన్ని కాపాడే అవకాశం పోతుందని గ్రహించిన హనుమప్ప కంటినీరు కూడా బయటకు రానివ్వకుండా నోరు నొక్కుని భరించాడు. సైనికులు వెళ్ళిపోయాక గూటానికి దిగబడిపోయిన తన చేతిని లాక్కోవడం సాధ్యం కాక హనుమప్ప నడుముకున్న కత్తితో సొంత మణికట్టునే నరుక్కున్నాడు. తెగిన చేతికి తలపాగా గుడ్డను గట్టిగా చుట్టి రక్తం కారకుండా కట్టుకున్నాడు. రక్తం ఓడుతున్నా లెక్క చేయకుండా గుర్రాన్ని విడిపించి దాన్ని ఎక్కి నది దాటి ఉదయానికల్లా గద్వాల శిబిరానికి చేరుకున్నాడు. సోమనాద్రి ముందుకు వచ్చి నిలబడిన హనుమప్ప ఎడమ చేత్తో రాజుకు సలాం చేశాడు. రాజు మొదట ఎడమ చేత్తో నమస్కరించినందుకు కోపగించుకున్నా కట్టుగట్టి రక్తసిక్తమై ఉన్న కుడిచేతి వైపు చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన విషయమంతా తెలుసుకున్న సోమనాద్రి కంటనీరు పెట్టుకుని హనుమప్పను ఆలింగనం చేసుకున్నాడు. సోమనాద్రి తన మాట ప్రకారం ఆ గుర్రం ఒక్క రోజులో ఎంత భూమి తిరగగలిగితే అంత భూమిని లెక్కించి పెద్ద మొత్తంలో భూమిని శాశ్వత ఇనాంగా రాసి ఇచ్చాడు. ఇంకా తన ప్రియమైన గుర్రం తిరిగి రావడంతో సోమనాద్రి రెట్టింపు సైన్యంతో నవాబులపై దాడి చేసి ఘన విజయం సాధించాడు. గొప్ప లక్ష్యం కోసం
ప్రాణాలను సైతం లెక్క చేయక చేసే అతులిత త్యాగమే మనుషులను చరిత్రలో అమరులుగా నిలబెడుతుంది. అలాగే శ్రమకు, నమ్మకానికి తగిన గుర్తింపు ఇవ్వడమే ఉత్తమ నాయకత్వానికి నిజమైన గుణం. ఈ వీడియోలో మనం చూసిన గద్వాల కోట దృశ్యాలన్నీ మేము స్వయంగా అక్కడికెళ్ళి షూట్ చేసినవి. మన తెలంగాణ చరిత్రకు, రాజనల సోమనాద్రి పరాక్రమానికి సాక్ష్యంగా నిలిచిన ఈ కోటను లైవ్గా చూడటం నిజంగా ఒక గొప్ప అనుభూతి. ఈ కథ మరియు ఈ విజువల్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.